యెస్ ఉంది. మీ 4థ్ హౌస్‌లో గురుడు యొక్క గోచారం జరుగుతుంది. చంద్రుడి నుంచి అష్టమ స్థానం ఒక మేజర్ ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుతుంది. ఆ! ఉందండి. అలాగే మీకు రాహు మహర్దశలో శుక్రుడి అంతర్దశ కూడా నడుస్తుంది. శుక్రుడు కూడా మీకు సప్తమ స్థానం శుక్రుడు మీకు విశాఖ నక్షత్రంలో ఉన్నాడు. విశాఖ నక్షత్రానికి అధిపతి అయిన గురుడు లాభంలో ఉన్నాడు. నెక్స్ట్ ఇయర్ ఉందండి. గృహయోగము ఉన్నది. మీ 4వ స్థానం, చతుర్థ స్థానంలో గురుడి యొక్క గోచారం జరుగుతుంది. ఆ! ఉంది. పొటెన్షియల్స్ జాబ్ ఎలా ఉంటుంది? మీ జాబ్ స్థానం, వృత్తి స్థానం బాగుందండి మీది. మీ వృత్తి స్థానం దశమ స్థానంలో లగ్నాధిపతి అయిన కుజుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు. దశమాధిపతి అయిన శని అష్టమంలో ఉంది. అది కొంచెం ఇబ్బంది. కొంచెం వృత్తిలో ఎప్పుడు అప్స్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి. వృత్తిలో ఎప్పుడు అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి తప్ప, మీకు ప్రస్తుతానికి రాహు మహర్దశ. ఈ రాహుతో పాటు మీకు బుధుడు కూడా సప్తమ స్థానంలో బుధుడు యాక్టివేట్ అయ్యాడు. ఆ! మీకు ఏలినాటి శని కూడా ఏమీ లేదు అయిపోయింది. కొంచెం ఉద్యోగరీత్యా కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ కూడా మీకు బాగానే ఉంది. దశమ స్థానంలో కుజుడున్నాడు. లాభస్థానంలో గురుడున్నాడు. గురుడు తన సొంత నక్షత్రంలో ఉన్నాడు. మీకేమి వృత్తి స్థానంలో కొంచెం స్ట్రెస్ ఉన్నా బాగానే ఉంటుంది. 2 మంచి పంచమహాపురుష యోగాలు 2 ఉన్నాయి మీ జాతకంలో. మీకు మేజర్‌గా